హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి మరో 2 గంటల్లో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఉదయం మధ్యాహ్నం దాకా తీవ్రమైన ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, ఈ అకాల వర్షాల పట్ల అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మరో 2 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని, అటు ఒరిస్సా నుండి దక్షిణ తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతుందని, దాని ప్రభావంతోనే ఈరోజు కూడా చాలా చోట్ల అకాల వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న రాయలసీమ, తెలంగాణలో చాలా చోట్ల అకాల వర్షాలు పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు మాత్రం ఇటు మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర వైపుగా అకాల వర్షాలు దూసుకొస్తున్నాయని, ఇటు కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 గంటల్లో ఈ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని, భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం మధ్యాహ్నం దాకా తీవ్రమైన ఎండలు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఒక్కసారిగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వాతావరణం మారి భారీ ఉరుములు, పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా ఈరోజు చాలా చోట్ల మళ్ళీ భారీ పిడుగులతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, అటు వరి, మొక్కజొన్న, మామిడి రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఈరోజు కోస్తాంధ్ర వైపుగా వర్షాలు దూసుకొస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్యాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, బాపట్ల, చీరాల, రేపల్లె, తెనాలి, మాచర్ల, వెనుకొండ, నర్సరావుపేట, సత్తెనపల్లి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఈరోజు అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు విజయవాడ, నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ ప్రాంతాల్లో కూడా ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, సూళ్లూరుపేట, గూడూరు, మదినపల్లి, నెల్లూరు, కావలి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఈరోజు కూడా అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ప్రకాశం జిల్లా అయిన ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, దర్శి ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలో మరో 2 గంటల్లో మళ్ళీ అకాల వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, పులివెందుల, రాయచోటి, పొద్దుటూరు, నంద్యాల ఈ ప్రాంతాల్లో పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో భారీ ఉరుములు, మెరుపులతో వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో ఈరోజు కూడా మళ్ళీ అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, వరంగల్, మునుగు, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్లో కూడా ఈరోజు అక్కడక్కడ అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒకవైపు ఉదయం మధ్యాహ్నం దాకా ఎండలు తీవ్రంగా ఉంటూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ ఈదురుగాలతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు మొక్కజొన్న, వరి, మామిడి రైతులు మరో 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా ఈరోజు కూడా మళ్ళీ అకాల వర్షాలు నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజుల పాటు ఈ అకాల వర్షాల పట్ల అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.